వాక్యంలోకి వెళ్దాం. అయితే సంఘ ప్రార్థన మనం చాలాసార్లు ఈ యొక్క వివరణ మనం చేసుకుంటూ వచ్చినాం. సంఘ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది సంఘం. ఎందుకంటే ఈ యొక్క నిర్మాణం, ఈ యొక్క సంఘము మరి ఈ ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండాలి, ఈ పునాదులు గట్టిగా ఉండాలంటే మనము ప్రార్థన ద్వారానే ఈ పునాదులని స్థిరపరచగలుగుతాం. మరి ఈ ప్రార్థన లేకుంటే మన సంఘాన్ని మనం నిలబెట్టుకోలేము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 20:13 ప్రార్థన మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, మరి ఆ యొక్క సంఘానికి ఎంత కావాల్సిందో దేవుడు ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 20:13 ఆయన చెప్పబడిన మాట ఏంటంటే, నా మందిరము ప్రార్థన మందిరం అన్నాడు అని రాయబడినది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మందిరము ప్రార్థన మందిరం. అయితే మై హౌస్ షల్ బి కాల్డ్ యాస్ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఈ యొక్క మందిరంలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ యొక్క మందిరము ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కాదు, ఏదో మనం వస్తున్నాం పోతున్నాం మనం ఉండకూడదు, లేదా ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకొని ఏదో వివాదాలు పెట్టుకోవడానికి కాదు. ఈ యొక్క ప్రత్యేకంగా మన మందిరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే, మనకి ముందుగా సహవాసం కలిగి ఉండడం, ప్రార్థనలో మనం బలపడడం. ఎందుకంటే ప్రార్థన శక్తి అటువంటిదిగా ఉంటుంది. సంఘంలో మరి ప్రార్థన లేకపోతే మనలో ఎటువంటి పవర్ అనేది ఉండదు. సంఘ ప్రార్థన లేకపోతే మరి సంఘంలో ఎటువంటి పవర్ ఉండదు. The power will be weak, the love become weak, the unity become weak. ప్రతి ఒక్క విషయంలో మనం వీక్ అయిపోతాం, మనకి శక్తి ఉండదు. సంఘంలో సంఘ ప్రార్థన లేకపోతే ఎటువంటి బలం ఉండదు, ఎటువంటి ఐక్యత ఉండదు. అందుకని సంఘ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం యూనిట్గా ఉంచుకోవడమా, సహోదరుల ప్రేమ కలిగి ఉండాలన్నా, మనకి ఐక్యమత్యం ఉండాలన్నా సంఘ ప్రార్థన ముఖ్యమైనది. ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసేవాడుగా ఉంటాడు. అందుకని అదే మాట చెప్పుకోవాలి. అపోస్తల కార్యం 2:42 ఒక మాట చెప్పబడుతుంది. అపోస్తల కార్యం 2:42 చెప్పబడిన మాట ఏంటంటే, వీరు అపోస్తల బోధనను, సహవాసమును, రొట్టెలు విడిచిపోయినను, ప్రార్థన చేయనను ఎడతెగని దేవుడికి వాక్యం సెలవిస్తుంది. మనము ప్రార్థన చేయడానికి ఎడతెగగా ఉండాలి. ఎప్పుడు సమయం ఉన్నా సరే మనం దేవుడి మందిరంలో, మన సహవాసంలో ఎడతెగగా ఉండాలి. సహవాసం అంటే ఏంటి? ఇప్పుడు నీ గురించి ఇక్కడ కూర్చున్నాం, నీ గురించి నేను ప్రార్థిస్తాను, నా గురించి నీవు ప్రార్థించాలి. అలాగే మనం సహవాసాన్ని వేడి చేసుకోవాలి. ఒకరు మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ముఖ్యంగా ఒకరికి సంపాదించుకోవాలి. మన గురించి ఒకరు ప్రార్థించే వాళ్ళు మనం సంపాదించుకోవాలి. అది చాలా కష్టం ఈ రోజుల్లో. ఎవరు చేస్తారు మన గురించి ప్రార్థన? నేను ఇంతవరకు లేదు, మనలో తక్కువ అని ఒక 10 మంది పేరు చెప్పండి నీ గురించి ఎవరు ప్రార్థిస్తాడని. ఎవరి పేరు చెప్పలేదు. ఎవరి పేరు మనం తక్కువ 10 పేరు చెప్పగలుగుతాం. ఇక వాళ్ళ నా గురించి ప్రార్థన చేస్తాడు, వాళ్ళ నా గురించి ప్రార్థన చేస్తాడని చెప్పగలుగుతాం. ఒక 10 మంది మన గురించి ప్రార్థించకపోతే మనం ఎందుకండి? అలా మన జీవితాలు ఎందుకండి? అందుకని మన గురించి ప్రార్థన చేసే వాళ్ళు కావాలంటే ముందుగా మనకి సహవాసం అనేది కావాలి. ఆ సహవాసం ఎక్కడ దొరుకుతుంది? మన ఇంట్లో చూస్తారా? మన ఇంట్లో కూర్చొని లేదంటే ఆశీర్వాదం చేస్తూ వస్తారు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో మనము ఇతరుల గురించి ప్రార్థిస్తాం, ఇతరులు మన గురించి ప్రార్థించేవారుగా ఉంటారు. అలాగే మనం ఐక్యతను బిల్డ్ చేసుకుంటాం, సహవాసాన్ని బిల్డ్ చేసుకుంటాం, ప్రార్థనలు విడతగా ఉంటాం. అలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం సాధారణ ఉదాహరణ తీసుకుంటే, మన మొబైల్ని నాకు ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో, మన మొబైల్ సాధారణంగా ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనం ఎలాగైతే ఆ యొక్క మొబైల్లో రీఛార్జ్ చేస్తామో, అలాగే మనలో మన యొక్క సంఘంలో ఎప్పుడైతే ఆ పవర్, ఆ ఛార్జింగ్ అయిపోతుందో, ఆ ఛార్జింగ్ ఎలా మళ్ళీ చార్జ్ అవుతుందంటే ప్రార్థన వలన. ఆ పవర్ ఎలా పొందుతున్న శక్తి, ఆ మందిరం పవర్ ఎలా పొందుతుంటారంటే నేను ప్రార్థన వల్లనే. ఆ పవర్ మళ్ళీ మనం ఏంటంటే పడిపోయిన సంఘాన్ని లేవనెత్తాలంటే ప్రార్థన శక్తి. అలాంటి ప్రార్థన శక్తిని నన్ను గెలుచుకున్నాడు. అయితే దేవుడు ఎవరు ప్రార్థనలు మరి ఆలోచించేవాడుగా ఉన్నాడంటే, కీర్తనలు 25:5 మాట్లాడబడుతుంది. ఆఖరి విషయంలో మాట్లాడుతుంది. కీర్తనలు 25:5
ఆఖరిగా నేను చెప్పుకోవాలన్న మాట ఏంటంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయునుగాక. The Lord fulfill all the petitions. నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు, నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని నీ ప్రార్థనలు దేవుని మందిరంలో నువ్వు మొరపెట్టుకోవాలి. అప్పుడే సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరి ప్రార్థన వాళ్ళకి, ఎవరి పిటిషన్ వాళ్ళకి. The Lord will fulfill their petitions. ఎవరి పిటిషన్స్ వాళ్ళే అది దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. నీ యొక్క ప్రార్థనని యెహోవా సఫలం చేయు వాడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. అందుకని దేవుని మందిరంలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన మన ప్రార్థనను సఫలం చేసేవారుగా ఉంటున్నాడు. మనం మన యొక్క మందిరం గురించి ప్రార్థించాలి, మన సాహసం గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరైతే మన మందిరానికి వచ్చేవారు ఏదైతే బాధలు ఉంటున్నారు, వారికి ఏదైనా అనారోగ్యంలో ఉంటున్నారు, ఏదైనా సమస్యలు ఉంటున్నారు, అటువంటి వారి గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన రీసెంట్ గా చూస్తున్నట్లయితే అనంతపురం సువార్తను మరి ఎంతో దారుణంగా వారిని హింసించుకున్నాం. ఆ యొక్క బస్సుని ఆ యొక్క మొత్తం కూడా వసూలు చేస్తున్నారు. అలాంటి వారి కోసం మనం ప్రార్థించాలి. సంఘం ఎప్పుడు ఆ యొక్క పవన్ పొందుకుంటారంటే ఇలాంటి కూడికల ద్వారా, నువ్వు చేసే ప్రార్థన ద్వారానే ఆ యొక్క శక్తిని పొందుకుంటారు. సాధారణకి సిగ్గు అవమానం కలగాలంటే నీ ప్రార్థన ద్వారా జరుగుతుంది. ఇంకెవరో ప్రార్థించాలని కాదు, నీకు ప్రార్థించాలి. అందుకే శుభవార్త మాట, నీ ప్రార్థనలని యెహోవా సఫలం చేయనుగాక. ఈరోజు దేవుని ఇక్కడ కూర్చోబెట్టాడంటే నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా కొన్ని కార్యాలు సఫలం చేయాలనుకుంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా కొన్ని కార్యాలు సఫలమయ్యేవారుగా ఉంటాయి. అందుకని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలో మన సంఘం గురించి, మన సమాజం గురించి, క్రిస్టియన్ ఫ్యామిలీస్ గురించి, ప్రకటిస్తున్న సువార్తల గురించి మనం ఈరోజు ప్రార్థించేవారుగా ఉండాలి. అలా చేస్తే దేవుడు మనం ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. మన ప్రార్థనని ఆయన సఫలం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇంకోటి, ఈ యొక్క సంఘ ప్రార్థన ఇంతకు చెప్పుకోబడినట్టు మనల్ని ఐక్యతపరుస్తుంది. ఈ యొక్క సంఘ ప్రార్థన ఎందుకు ఇంటికాడ చేస్తే దేవుడు ప్రార్థన ఉంటాడా? ఇంటికి వచ్చి చేస్తే ఇక్కడ ఏమని దేవుడు ఇంటి దగ్గర ఉంటే ప్రార్థన వినడా? సంఘంలో వస్తే ప్రార్థన వింటాడు. అయితే దేవుడు మాట చెప్తున్నాడు. 18 ఇదంతా తెలుసుకున్న మాట. 18 చెప్పబడిన మాట, ఏదైనా ఇద్దరు ఉన్న నామములు ఎక్కడ కూడిందో అక్కడ నేను వారి మధ్య నుండునని చెప్పాను. వారి మధ్య నేను నుండునని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటా నీకు ఆ శ్వాస విషయవాకు, నువ్వు ఇంట్లో కూర్చుని నీ పక్కన కూర్చుంటారు, ఎవరు ఉంటారు ఇంటి దగ్గర. అదే మందిరానికి వస్తే నీ శ్వాసం కలుగుతుంది. 2, 3, 4, 10 మంది ఆ సమాసం బట్టి దేవుడు మన మధ్య ఉంటున్నాడు. అలా మన మధ్య ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన ఆయనకు ఆలోచించేవాడు అంటున్నాడు. ఇంటి దగ్గర నీ వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు సంఘానికి వస్తావో నీతో పాటు 4 కూర్చున్నప్పుడు దేవుడి పని గురించి ప్రార్థిస్తావు, నీ సంఘాన్ని గురించి ప్రార్థిస్తావు. అందుకని దేవుడి యొక్క సంఘ ప్రార్థన ఎక్కువ చేస్తున్నాడు. ఆ శక్తిని మనకి చూపించేవాడు అంటున్నాడు. ఈ యొక్క సంఘ ప్రార్థన మనలో ఉన్న ఆ యొక్క జలసి, మనలోకి ఏదైతే ఆ జలసి ఉంటుందో మరి ఆ యొక్క జలసి అంతా మనం తీసేసేవాడు అంటున్నాడు. విభేదాలు ఉంటున్నాయో అవి కూడా దూరం చేసేవాడు అంటున్నాడు. మనకు ఏదైనా గర్వం ఉంటుందో ఈ యొక్క సంఘ ప్రార్థన వల్ల, ఆ యూనిటీ వల్ల అదంతా కూడా పోతుంది. మనలో యూనిటీ గర్వం కూడా ఉండదు. నువ్వు ఎవరైతే నీ గురించి నేను బాధ పెట్టేవారుగా అనుకున్నావు వారి గురించి నువ్వు ప్రార్థించేవారుగా ఉంటావు. అలా చేసేవారుగా ఉంటావు. నీలో కూడా ప్రేమ, ఆ యొక్క క్షమించే గుణాన్ని దేవుడు దయచేసేవాడుగా ఉంటాడు. ఆ యొక్క యూనిటీ దయచేసేవాడుగా ఉంటాడు. మనం లాస్ట్ టైం చెప్పబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుల కార్యాలు 12:5 చెప్పబడిన మాట ఏంటంటే, మరి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా పోయి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. పేతురు మరి ఆ సంఖ్యను తెంపివేస్తున్నాడు. ఆ యొక్క జైలు నుంచి బయట తీసుకొచ్చినాం. ఆ యొక్క మాటలు మనం చూస్తాం. అయితే అక్కడ ఒక మాట మనం చదువుతున్నాం. అపొస్తలుల కార్యాలు 5:5 అక్కడ చూసుకున్నట్టయితే పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించును.
సంఘం అంతా కూడా కలిసి పేతురు కోసం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ సంఖ్యలో చేస్తున్నాడు. ఆ యొక్క జైలు గూఢం బద్దలుకుంటున్నాడు. దేవుడు ద్వారా పేతురు బయటకు తీసుకొచ్చినాడు. ఈ రోజు ఎంతమంది ఆ యొక్క బంధకాల్లో ఉంటున్నారు. దేవుడు ఈ రోజు ఇక్కడ పెట్టినాడు. ఈ సంఘ ప్రార్థన ద్వారా ఆ యొక్క బంధకాలని దేవుడు తిప్పాలనుకుంటున్నాడు. అందుకని మేము ఇక్కడ ఉన్నాం. నీకు ప్రత్యేకంగా ఈ దినాన్ని దేవుడికి ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు అందుకని మా మిత్రుల గురించి ప్రార్థించే వారుగా ఉండాలి. అందుకే ఈ సంఘ ప్రార్థన దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే ఈ సంఘ ప్రార్థన ఈ ప్రొటెక్ట్స్ అవర్ చర్చ్. మన సంఘానికి ఇది ముఖ్యమైనది. ఎవరు సంఘానికి ముఖ్యమైనది అంటే దేవుడు చెప్పిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక, మరి పౌలు మాట చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మేలుగలవారుండుడి. మనము అన్ని పట్టుదలతో ప్రార్థించే వారుగా ఉండాలి. సంఘాన్ని కాపాడుకునే బాధ్యత నీకు నాకు ఉంది. సంఘాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడు ఎక్కడ చూసినా ఏ సంఘమైనా మొదటిగా ప్రార్థన ద్వారా నిలబడతాడు. ప్రార్థన నిలబడతాడు. దేవుడు ఎప్పుడైతే మందిరంలో ప్రార్థన కరువైపోతుందో మందిరాన్ని వదిలేసేవాడుగా ఉంటున్నాడు దేవుడు. అందుకని నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. సంఘాన్ని అదే విషయం కోరుతుంది. మనందరం మనం ప్రార్థించేవాడుగా ఉండాలి. మనం ఎన్నోసార్లు మనం మనసుపెట్టి చేస్తుంటాం సంఘ ప్రార్థనకు రావాలని. చాలా మంది తిరస్కరిస్తున్నారు. వారు కోల్పోతున్నది ఏంటంటే వారి గురించి ఒకరు ప్రార్థించేవారు. వారు కోల్పోతున్నారు. అటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సంఘ ప్రార్థన ద్వారా వారిని మన ఫ్యామిలీస్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. మన కుటుంబాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన కుటుంబాలను కాదు, ఇతర కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైతే ఏ కుటుంబం అయితే బాధలో ఉంటుందో ఆ కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించేవారుగా ఉంటాం. అలాగే మన యొక్క సంఘపు యవనస్తుల గురించి మనం ప్రార్థించాలి ముఖ్యంగా. ఎందుకంటే యవనస్తులు నిలబడాలి. వారు వాక్యంలో కానీ, పాటల్లో కానీ, వాయిదాలు వాయించడంలో కానీ, ఇంకా సువార్త ప్రకటించడంలో కానీ యవనస్తుల గురించి మనం ప్రార్థించాలి ముఖ్యంగా. అందుకని ప్రతి పట్టుదలతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి పట్టుదల సంఘంలో వచ్చి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఇంకా మన పాస్టర్స్ గురించి, ఇంకా దైవ సేవకుల గురించి, ఎవాంజలిస్టుల గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మిషనరీస్ గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఇవన్నీ ప్రార్థనలు మన సంఘ ప్రార్థనలో చేయబడాలి. అందుకని దేవుడికి ఏర్పాటు చేసి మనల్ని ఇక్కడ వచ్చినాడు. అలా మనకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఈ ప్రార్థన ఎలాగైతే మరి మనం చూసుకుంటే మన ఇంటి చుట్టూ బాడీగా కట్టుకుంటాం, లేదా మన పొలాల చుట్టూ ఎలాగైతే ఫెన్సింగ్ వేసుకొని ఒక భద్రత చేసుకుంటామో, మన ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన అనే ప్రొటెక్షన్ మనం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన ద్వారా మన ప్రొటెక్షన్ ఏ దుష్ట శక్తిలో మనది కాదు. ఆ ప్రార్థన ద్వారా ఏ యొక్క సాధన కార్యాలు కూడా జరగవు ఆ యొక్క ప్రార్థన ద్వారా. అందుకని ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అందుకని ఇంకా ఈ యొక్క ప్రార్థన ఇంకేం చేస్తుంది, సంఘ ప్రార్థన ఇంకేం చేస్తుంది అంటే ఒక కొత్త రివైవల్ తీసుకొస్తుంది. నీలో ఉద్యమం లేపుతుంది. సంఘంలో ఆ యొక్క గ్రోత్, ఆత్మను బిల్డ్ చేస్తుంది. ఈ యొక్క సంఘ ప్రార్థన కొత్త ఆత్మలు రక్షింపబడతాయి ఎప్పుడైతే నువ్వు సంఘంలో ప్రార్థిస్తున్నావు. అయితే ఆ ఒక మాట మనం చూసుకుంటే మాత్రం అపోస్తల కార్యం 4:30 అపోస్తల కార్యం 4:30 ఈ యొక్క 4వ మనం చూసుకుంటే మొత్తం కూడా మరి పేతురు, యోహాను వాళ్ళు చిరకాల ఆ యొక్క బంధకాలను వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీరు దేవుని ప్రకటించొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఆ చిరకాల నుంచి బయట పడిన తర్వాత వారి సభ్యుల దగ్గరికి వెళ్ళారు. వారి యొక్క మరి ఫెలోషిప్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ సాహసం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు రాయబడి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థన చేయగానే
వారి కూడిన చోటు పంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యంలో ధైర్యంగా బోధించారు. మనకి ఈ దినాల్లో కావాల్సింది అదే, దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించే వాళ్ళు కావాలి. అలాగే ఎలా జరుగుతుందంటే ఇక్కడ చేసిన పని ఏంటంటే వారందరూ ప్రార్థన చేయాలని వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. ఇప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ఇక్కడ ఉన్న ఊరు మనకు కంపిస్తుందని తెలియదు, కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి, మనం అనివిస్తున్నాడు కాబట్టి మనం కూడా మన బోధకుల గురించి ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరైతే సువార్థికులు ఉంటున్నారో వారి గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయో దేవుని బోధన ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్క చోట వాళ్ళు ధైర్యంగా నిలబడి బోధించాలి. ఎక్కడ కూడా మరి కల్మిషం లేని బోధన ఉండాలి, ఎక్కడ కూడా కరెక్ట్ లేని బోధన ఉండాలి, అపోస్తుల బోధన ఉండాలని మనం ప్రార్థించే వాళ్ళు ఉండాలి. బోధన ప్రీచ్ చేసే వాళ్ళు మనకు కావాలి. ఏదైనా సరే రూఢిగా బోధించే వాళ్ళు కావాలి. ఎంతో మంది ఆత్మలను రక్షించే బోధకులు మనకు కావాలి. అలాంటి బోధ చేయాలని మనం ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. ఎటువంటి మరి ఇక్కడ కూడా ఆత్మను నశించిపోకుండా వారందరికీ కూడా బోధించే ధైర్యవంతులు మనకు కావాలని మనం ప్రార్థించే వారుగా ఉండాలి. ఇవన్నీ కూడా చేసినప్పుడు రివైవల్ అండ్ గ్రోత్ మన సంఘంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా మనకు కావాల్సినది ధైర్యంగా బోధించేవారు లేవా, మన సంఘం నుంచి యవనస్తులు కానీ ఎవరైనా సరే ఆశపడిన వారు ధైర్యంతో లేచి నిలబడే వారిగా ఉండాలని మనం ఈ రోజు ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకొని మనం ఒక్కొక్కరిగా మనం ప్రార్థిస్తాం. ఒకరు కూడా మరి టైంని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు కొద్దిగా మాత్రం టైం తీసుకోండి. ఒక 3 నిమిషాలు, ఒక 3 minutes లో మీ ప్రాణాన్ని విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక్కొక్కరిగా మరి ప్రార్థించండి. అయితే మీరు ప్రార్థించినప్పుడు ఒక్క చిన్న పని, మీకు తెలిసిన 5 మంది గురించి ప్రార్థించండి. మీకు తెలిసిన 5 మంది వారి జీవితాల గురించి, ఎవరైతే మందిరానికి రావట్లేదో, లేదంటే ఎవరైతే బాగలేదో, ఎవరైతే దేవుడి నుంచి దూరం అయిపోయినారో వారిని జ్ఞాపకం చేసుకుని మీకు తెలిసిన 5 మంది గురించి ప్రార్థించండి. అయితే ప్రార్థించిన వారి గురించి మళ్ళీ ఇంకొకరు ప్రార్థించకండి. ఒక్కొక్కరు మాత్రమే ఒక 5 మంది జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలా మనకు సమయం జరిగిపోతుంది. అందరూ కూడా మన టైంకి ఎక్కువ ఫీల్ అవ్వకుండా మనం అందరం కూడా సమయాన్ని ముగించుకుంటాం. 3 నిమిషాలు కాకముందు మరి 3 నిమిషాలు తర్వాత ఎక్కువ తీసుకుంటే మాత్రం ముగింపులోకి రండి అని చెప్తాము. ముగింపులోకి వచ్చేసి ఆ యొక్క ప్రార్థనని ముగించవలసింది మనం చేసుకుంటున్నాం. మరి అందరం కూడా మరి ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుకుందాం.